సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది. అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని క్యూలైన్లో బారులు తీరారు. తెల్లవారుజాము 3 గంటలకు ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మహంకాళి అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు మంత్రి పొన్నం. సైడ్లకెళ్ళి పంపినమ్మా. బాయ్స్ కాట్ బోనం ఎత్తుకొచ్చిన వాళ్ళని ముందు సైడ్లకెళ్ళి పంపియమ్మా. బాయ్స్ కాట్ మాతాజీ గుడి కాడ ఎవరైతే బోనం పోసేవాళ్ళు ఉన్నారో, మాతాజీ గుడి కాడ ఎవరైతే బోనం పోస్తున్నారో తొందరగా ఆడపడుచుల బోనం పోసేసి అమ్మవారి దర్శనానికి పంపియండి. మక్తల ఫౌండేషన్ జలంధర్ గారికి అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి దక్కన్ మానవ సేవా సమితి తరఫు నుంచి కోరుకుంటున్నాము. ఆయన ఇలాగే ఎప్పటి నుంచో అమ్మవారి సేవలో నిమగ్నమై అమ్మవారి జాతరలో అహర్నిశలు కృషి చేస్తూ అమ్మవారి సేవలో నిమగ్నమవుతారు. కాబట్టి మక్తల ఫౌండేషన్ జలంధర్ గౌడ్ గారికి అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని చెప్పి అమ్మవారి కోరుకుంటున్నాం. డెక్కన్ మానవ సేవా సమితి 100 ఏళ్ళు అయిందండి అమ్మవారి సేవలో, భక్తుల సేవలో. బాటాకాడ ఎవరైతే పోలీస్ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ దయచేసి బాటాకాడ ఏదైతే లైన్ స్టార్ట్ అవుతుందో ఆడపడుచులు బోనం ఎత్తుకున్న ఇవ్వాలండి, వేరే వాళ్ళని ఇవ్వద్దు దయచేసి. ఆ లైన్ మేము స్పెషల్గా ఆడపడుచులు బోనం ఎత్తుకొచ్చుకుంటే లైన్ పెట్టినామండి దయచేసి. టెంపుల్ లోపల ఉన్న పోలీస్ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ బోనమలను ముందు పంపించాలన్నా, బోనమలను ముందు పంపించాలా. బోనం పోసినాక అమ్మవారికి దర్శనం చేసి ముందు పంపించాలా. లైన్ కదులుతలేదు. అంజలి ట్యాక్స్ కానీ జెంట్స్ లైన్ వస్తున్నది, అది కూడా ఆగిపోయింది. జెంట్స్ లైన్ కూడా క్లియర్ కావాలా. మహాకాళికాయే